హలో గైస్, రీసెంట్గా అయితే మన ఎర్రగడ్డ దగ్గర ఉన్న పిస్తా హౌస్ అండ్ బేకరీ దగ్గరికి అయితే నేను మా ఫ్రెండ్ అయితే హలీం తిందామని వెళ్ళాం. ఇక్కడ చికెన్ హలీం అయితే అవైలబుల్ ఉండదు, ఓన్లీ మటన్ హలీం మాత్రమే ఉంటుంది. సో హలీం తిందామని చెప్పేసి వెళ్ళినప్పుడు లోపల అంబియన్స్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడున్న జనాలను చూస్తేనే టేస్ట్ ఏంటో ఎలా ఉంటుందో అర్థమైపోయింది కదా. ఆఫ్ కోర్స్ పిస్తా హౌస్ అనేది చాలా పెద్ద బ్రాండే. మేము వెళ్తాం అయితే ఇద్దరమే వెళ్ళాం, కాకపోతే మేము కూర్చున్నది పెద్ద టేబుల్లో కూర్చున్నాం. ఇంత రష్లో మాకు మాత్రం ఆ పెద్ద టేబుల్ ఎందుకు ఇచ్చారో లాస్ట్ చెప్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. జనరల్గా నేనైతే చాలా హలీమ్స్ అయితే నేను టేస్ట్ చేశాను. అది ముఖ్యంగా మటన్ హలీం అయితే కొన్నిటి దగ్గర ఎక్కువ ఏంటంటే మనకు వాళ్ళు వేసే పప్పులు మాత్రమే తగులుతాయి, కానీ ఇక్కడ మాత్రం గోట్ మీట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ వీళ్ళు యూజ్ చేసిన గీ అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఖచ్చితంగా నేనైతే మీ దగ్గరలో ఉన్న పిస్తా హౌస్కి అయితే మీరు వెళ్ళి అయితే ఈ హలీంని ట్రై చేయండి అని నేను మాత్రం 100% రికమెండ్ చేస్తాను. సో మనకు సర్వ్ చేసిన ఈ హలీంలోకి అయితే ఫస్ట్ ఒక నిమ్మ చెక్కని బాగా పిండుకొని అలా ఫస్ట్ స్పూన్తో తీసుకొని అబ్బా నోట్లో పెడితే కరిగిపోయింది. అసలు ఎంత బాగుంది అసలు. నేనైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి ఏమండి ఐఎమ్ స్మాల్ యూట్యూబర్, ఐ వాంట్ టు టేక్ అ వీడియో ఆన్ హలీం అని చెప్పేసి నేను అన్నాను. నా టైం బాగుండో లేదా వాళ్ళ సంస్కారం నాకు తెలియదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నాకైతే ఒక 8 మంది కూర్చునే టేబుల్ని అయితే నాకు ఇచ్చారు. యూట్యూబర్ అనగానే తిప్పి కొడితే 800 మంది లేరు నాకు. కాకపోతే కొంచెం ఈ మధ్యనైతే నేను కంటెంట్ అయితే నేను పర్ఫెక్ట్ టైంకి అయితే ఇస్తున్నాను. అలాగే కొంతమంది అయితే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా అవుతున్నారు. త్వరలోనే నేను 1000 కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా మంచి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తాను. బెట్టింగ్ యాప్స్ మీద ఎన్నో కాంట్రవర్సీ జరుగుతున్నాయి కదా, అవన్నీ ఆపేసి శుభ్రంగా ఇలా యూట్యూబర్ కింద మంచి చేసుకుని చాలు కదా. సో మా ఫ్రెండ్ గారిని అయితే వస్తూ ఉంటే ఒక మంచి వీడియో తీరా అంటే ఇలా తీసాను. అండ్ ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, పిస్తా హౌస్కి అయితే 2025 నెంబర్ 1 బెస్ట్ హలీం అవార్డు అయితే ఇచ్చారు. ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే మన సల్మాన్ ఖాన్ వాళ్ళ బ్రదర్ మాట, అర్బాజ్ ఖాన్ గారు ఇచ్చారన్నమాట. వీళ్ళ బ్రాండ్ అయితే 1997లో ఎస్టాబ్లిష్ అయిందంట. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి మాత్రం సపోర్ట్ చేయండి.